హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా నిలబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీని వీళ్ళిద్దరూ కలవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీజేపీ సర్కార్పై రెజ్లర్స్ ని అస్త్రంగా ప్రయోగించాలి అన్న ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య కుస్తీ పోటీ ఆకట్టుకుంటోంది. బీజేపీని ఢీకొట్టడానికి కాంగ్రెస్ సరికొత్త అస్త్రంతో ముందుకు వెళ్తోంది. దేశాన్ని ఆకట్టుకున్న రెజ్లర్ల సాయంతో అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కలవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హర్యానాలో రెజ్లర్లకు మంచి ఆదరణ ఉంది, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా హర్యానాకు చెందిన వాళ్లే. వాస్తవానికి ఇద్దరిని ఎన్నికల బరిలో దింపాలన్న ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్కు వచ్చింది. అయితే పోటీకి బజరంగ్ పూనియా ఆసక్తి చూపించడం లేదు. ఆయనకు పార్టీ పదవినిస్తారని ప్రచారం జరుగుతోంది. వినేష్ ఫోగట్ ఏం స్థానం నుంచి పోటీ చేస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. చర్కీ దాద్రి లేదా బద్దా, జల్నా నుంచి ఏ నియోజకవర్గం నుంచైనా ఆమె పోటీ చేయొచ్చని కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకైతే పోటీపై వినేష్ ఫోగట్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆమె అడుగులు మాత్రం కాంగ్రెస్ వైపే వేస్తున్నారు. జాల్నా వినేష్ అత్తారిల్లు కావడంతో ఆమె అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే రైతుల ఆందోళనలో పాల్గొని మద్దతు ప్రకటించారు వినేష్. రైతులకు అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని భావిస్తున్నారు. కీలకమైన జాట్ ఓట్లు తమ వైపు తిప్పుకునేందుకు అదే వర్గానికి చెందిన వినేష్, బజరంగ్ ను ప్రయోగించేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. देखिए, विनेश फोगाट आज देश की बहुत बड़ी सेलिब्रिटी है और ये भी आपको एहसास होना चाहिए कि जीतने वाले को तो सभी सेलिब्रिटी मानते हैं। वो उसकी जीत से भी बढ़ के जो उसने जो अपनी प्रतिभा का प्रदर्शन किया है, उससे आज सारा देश उनके साथ है। आपने विनेश की बात कही है तो उसमें ये राजनीतिक फैसले ऐसे नहीं होते। राजनीतिक फैसले ठीक है, विनेश का तो हम ये कहेंगे कि राष्ट्रपति मुर्मू जी को ये चाहिए कि उसको राज्यसभा में जो, क्योंकि पहले तो ये कह रहे थे ना कुछ दिन की 30 साल की नहीं हुई, अब तो 30 साल भी हो गए, मनोनीत कर दे राज्यसभा में। ఒలింపిక్స్ లో త్రుటిలో మెడల్ మిస్ అయిన వినేష్ ఫోగట్ కు రాష్ట్రంలో ఆదరణ బాగా పెరిగింది. బీజేపీ నుంచి చక్రీ దాద్రి సీట్లో వినేష్ సోదరి బబితా ఫోగట్ బరిలో ఉండే అవకాశం ఉంది. అయితే ఈ నియోజకవర్గం నుంచి పోటీకి వినేష్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. హర్యానా రాజకీయాల్లో క్రీడాకారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రజల్లో వాళ్లకు మంచి ఆదరణ ఉంది. క్రీడా ప్రేమికులైన హర్యానా ఓటర్లను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ రెజ్లర్లను బరిలో దింపబోతోంది.